ప్రజల కోసం జీవిస్తున్న వ్యక్తి దత్తాత్రేయని కొనియాడారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. కామన్ మ్యాన్ నుంచి గవర్నర్ స్థాయి వరకు ఎదిగారని గుర్తు చేశారు. అలైబలే కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఇక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది తోడ్పాటును అందించారన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడు అనుకోలేదని చెప్పారు. It is important to pay homage to the roots that nurtured him. His revered parents, late Sri Anjiya and late Srimati Ishwara Amma, it was in their modest home that the seeds of discipline, integrity and service were first sown. Their values shaped young Dattatreya ji into a principled and compassionate individual, laying the foundation for a life dedicated to the nation. His political rise was never a pursuit for power, it was a pursuit for purpose. The Alaibala initiative, which he conceptualized during the Telangana movement, is a unique celebration of unity in diversity. This book will serve as a guiding light for future generations, especially those aspiring to enter public life. I offer my heartfelt congratulations to Sri Bandaru Dattatreya ji, the Honorable Governor of Haryana, and recommend this book to all seekers of wisdom. ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు, కానీ కష్టము చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి బాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డు చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాన్ని అజుషై లిపిలో రాసి దాన్నే పుస్తక రూపంలో తెచ్చినాం. సో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిందే. ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళినారు. నాకు తెలియదు, నా వాతావరణం అంతా వేరు. కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని, ఒక రప్పను, ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిందే అని మీకు మనవి చేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల యొక్క నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా సర్వమన్నని మీకు మనవి చేస్తా ఉన్నాను. రామారావు గారు ఆయన బలవంతం చేసి సంఘ పెద్దలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా, గవర్నర్ అయినా, ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమ చేయాలి. రాజకీయాలు వృత్తి కోసం కావు, రాజకీయాలు వ్యాపారం కోసం కావు, రాజకీయాలు సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆ రకంగా ప్రజల్లో మమేకమై పనిచేసినాను. నేను ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా నమ్ముతున్నాను. ఆ కార్యకర్తల వల్లనే, ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి, గవర్నర్ కాగలిగాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని, కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖం